మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచిన అవిశ్రాంత యోధుడు. దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం. మన్మోహన్ సింగ్ మృతి పట్ల అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు. ఇవాళ సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం. ఇవాళ ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనున్న మంత్రివర్గం. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశం. సినీ పెద్దల మీటింగ్ లో స్పష్టం చేసిన సీఎం రేవంత్. శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్ర ప్రజలు అంతే ముఖ్యం. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. కుటుంబ సభ్యుల కోసమే బీఆర్ఎస్ పోరాటం. ప్రజా సమస్యలపై పట్టింపు లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కరెంట్ ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు. ఎన్నికల హామీ మరిచారని మాజీ మంత్రి నాగార్జున మండిపాటు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు. తదుపరి విచారణకు సహకరించాలన్న నాంపల్లి కోర్టు. ఈ నెల 31న పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. ఎల్లమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. బెళగావిలో నవ సత్యాగ్రహ బైఠక్. రాజ్యాంగ సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుందన్న ఖర్గే. జనగణనలో కులగణన చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు సిడబ్ల్యూసీ ఆమోదం. జనవరి 8న ఏపీలో ప్రధానమంత్రి పర్యటన. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మోదీ. రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు. చిన్నారుల ప్రతిభను గుర్తించడం మన సంప్రదాయమన్న ముర్ము. కూటమి నేతలు అరచేతిలో వైకుంఠం చూపారు. తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయామన్న మాజీ మంత్రి రోజా. కర్నూలు జిల్లా పత్తికొండను కమ్మేసిన పొగమంచు. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ప్రజలు, వాహనదారులు. మేడ్చల్ జిల్లాలో అరుదైన తాబేళ్లను విక్రయిస్తున్న వారి గుట్టు రట్టు. 281 నక్షత్ర తాబేళ్లు, 160 రెడ్ ఇయర్డ్ స్లెడర్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. పాఠ్యపుస్తకాలు జ్ఞానానికే పరిమితం కాకూడదు. యువత స్టార్టప్ వైపు వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపు. టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలలో వైకుంఠ దర్శన భాగ్యం. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలు కల్పించనున్న టీటీడీ. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు. దెబ్బతిన్న పంటలు లబోదిబోమంటోన్న రైతులు. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ మధ్య ముదురుతోన్న విభేదాలు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తొలగిస్తామని వార్నింగ్.